సాయి గల్ఫ్లో ఎండలో చెమటలు చిందిస్తూ పనిచేస్తున్నాడు. ఇండియాలో అతని భార్య ఒక చిన్న ఇంట్లో ఇద్దరు పిల్లల బాధ్యతలను మోస్తూ ప్రతి రూపాయిని పొదుపు చేస్తూ గడుపుతోంది. ఒకరోజు సాయి వీడియో కాల్ చేసినప్పుడు ఆమె నవ్వుతూనే మాట్లాడుతోంది, కానీ ఆ నవ్వు వెనుక ఉన్న కష్టాన్ని సాయి గమనించాడు. ఆమె పట్టుకున్న పాత ఫోన్ డిస్ప్లే పగిలిపోయి ఉంది, ఫోన్ కవర్ చిరిగిపోయి వెలవెలబోతోంది. సాయి గుండె భారమై అడిగాడు, మొన్ననే కదా డబ్బులు పంపించాను, ఇంకా కొత్త ఫోన్ కొనుక్కోలేదా అని. దానికి ఆమె చాలా సాదాసీదాగా నవ్వి, నీకక్కడ గది, అద్దెలు, తిండి ఖర్చులు చాలా ఉంటాయి కదా, నా కోసం అనవసరంగా డబ్బు వేస్ట్ చేయడం ఎందుకు, ఈ ఫోన్ పనిచేస్తోంది కదా, అది చాలు అనంది. ఆ మాట విన్న సాయికి ఒక్కసారిగా మాట పడిపోయింది. తన సంతోషం కన్నా తన భర్త పడుతున్న కష్టం ఆమెకెక్కువగా కనిపించింది. ఆ రాత్రి సాయి కంటికి కునుకు పట్టలేదు. తాను పంపే ప్రతి పైసా వెనుక ఆమె తన సొంత కోరికలను ఎన్నింటిని చంపుకుంటుందో అర్థమైంది. నేనిక్కడ పడే కష్టం కనిపిస్తోంది, కానీ ఆ కష్టాన్ని గౌరవిస్తూ ఆమె చేస్తున్న ఈ చిన్న చిన్న త్యాగాలు దేవతకు మాత్రమే సాధ్యం అని తనలో తాను మదనపడ్డాడు. మరుసటి రోజే తన అవసరాలను పక్కన పెట్టి జీతం రాగానే అత్యుత్తమమైన ఫోన్ను ఆమె కోసం ఆర్డర్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పార్సిల్ అందుకున్న ఆమె ఫోన్ చూసి ఎంత ఆనందించిందో, కానీ తన భర్త తన మనసుని గుర్తించినందుకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఫోన్ ఆమెకు కేవలం ఒక వస్తువు కాదు, వేల మైళ్ల దూరంలో ఉన్న తన బాధను పంచుకునే తన భర్త ప్రేమకు నిదర్శనం. భార్య అంటే కేవలం ఇంటిని చక్కదిద్దే మనిషి మాత్రమే కాదు, భర్త పడే ప్రతి అడుగులోనూ అండగా ఉండి తనను తాను త్యాగం చేసుకునే సగం ప్రాణం. తన భార్య ముఖంలో ఆ చిరునవ్వు చూడటమే సాయికి గల్ఫ్ ఎండలో లభించిన చల్లని నీడలా అనిపించింది. ప్రతి భర్త కూడా తన భార్య చేసే ఇలాంటి చిన్న త్యాగాలను గుర్తించినప్పుడే ఆ సంసారం స్వర్గమవుతుంది. మనుషుల మధ్య దూరం మైళ్లలో ఉండవచ్చు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు ఉంటే ఆ బంధం ఎప్పటికీ విడదీయలేనిది. భార్య త్యాగాన్ని గుర్తించే ప్రతి భర్త ఒక విజేతే. భార్య చేసిన చిన్న త్యాగాన్ని కూడా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఇంకా ఉన్నారని అనుకుంటే కమెంట్లో చెప్పండి.